ఏండి కథలు నాకొద్దు ఏనండి ఏమదేంటి ఎక్కడ వస్తుందా చదువుతుందా ట్రాక్టర్ చదువుతుందా మనం మున్సిపాలిటీ ట్రాక్టర్ వస్తే మనకి గౌరవం మరి కోట్లాది రూపాయల వ్యాపారం మనం చేసుకుంటామన్నా ఒక మాల్ నడుపుతా ఉన్నాం ఇక్కడ మాల్ నడుపుతున్నటువంటి మనం ఇంత భారీ స్థాయిలో ప్లాస్టిక్ వినియోగం ప్లాస్టిక్ తాలూకా వ్యర్థాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఫీడ్బ్యాక్ మొత్తం ప్రొద్దుటూరులో ఇంత పెద్ద సెంటర్ లో మీరు ఇక్కడ పెద్ద మెగా మార్ట్ నడుపుతూ ఒకసారి మిమ్మల్ని కిందకి చేతులెత్తండి. ప్లాస్టిక్ ఉందా కింద? మరి ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి ఉందా ప్లాస్టిక్? 1 వీక్ నుంచి ప్లాస్టిక్ ఉంచారు. మరి తీయాలని మీకు బాధ్యత తీసుకుంటారు. ఆగస్టు 15 తర్వాత మీరందరూ కూడా ఆ రోజు నుంచి మనం స్వచ్ఛ సంకల్ప దీక్షలో భాగంగా ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మనం డిక్లేర్ చేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకుంటారు. ప్రజలందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారులు స్పందిస్తా ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారులు పొట్టకూటి కోసం చేసుకున్నటువంటి వ్యాపారస్తులు ఓటు పెట్టిన ప్లాస్టిక్ నిషేధించమని చెప్పి మరి కోట్లాది రూపాయల వ్యాపారం చేసే లక్షల రూపాయల వ్యాపారం చేసే మీరేం ఓటు పెట్టినారు? ఇక్కడ ప్లాస్టిక్ అంత దారుణం ఉంది ఇక్కడ. రండి మనందరూ కూడా 1 గంటలో క్లియర్ చేయాలి. 1 గంట స్టాప్ క్లోజ్ చేసేయండి. 1 గంట క్లోజ్ చేసి కిందకి వెళ్ళి నాతో సహా నేను కమిషనర్ నాతో సహా కింద క్లియర్ చేద్దాం. కానీ చెప్పడానికి సరే మీరు చైతన్యం వస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు. సార్ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.